నమస్కారం అండి. వారం వారం కథాస్రవంతి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. కథలంటే కేవలం వినేవి మాత్రమే కాదు కదూ, మనసుతో అనుభూతి చెంది మన జీవితాలను మనమే సరిచూసుకునే అద్దాలు. అలాంటి బంధాల విలువను మనకు గుర్తు చేస్తూ ఈ వారాన్ని కుటుంబ కథతో మీ ముందు చేస్తూ మన ఇంట్లో మన కనుముందే జరిగినట్లుండే ఒక హృదయపూర్వక సంఘటన పగిలిన గ్లాసు అనే ఈ దృశ్య రూపకాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుడు మనిషికి ఎన్నో బంధాలను ఇస్తాడు, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు. కానీ అడగకుండానే ప్రసాదించే ఒక అపురూపమైన వరం ఉంది. అదే తోడబుట్టిన బంధం. చిన్న చిన్న పంతాలు, చిన్న చిన్న అపార్థాలు మనుషులను దూరం చేయవచ్చు. కాలం గడిచిపోయాక ఆ బంధాన్ని తిరిగి తీసుకురాలేవు. కాలం గడుస్తున్న కొద్దీ పెరిగిన పట్టింపులు, పంతాల మధ్య పలకరింపులే కరువయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో బంధాలను పునరుద్ధరించుకోవడానికి ఒక ఇంటి వైపు ఒకరి అడుగులు వడివడిగా పడుతున్నాయి. పగిలిన గ్లాసు. కథానిక. ఉదయం 8 గంటలవుతుంది. ఒక చిన్న పల్లెటూరు. బస్టాండ్లో పట్నం వెళ్లే బస్ కోసం ఎదురు చూస్తున్నాడు రైతు రవి. అతని చేతిలో చిన్న గుడ్డ సంచి, కానీ మనసులో మాత్రం ఒక పెద్ద నిర్ణయం. ఈరోజు ఏమైనా సరే అక్కని చూసి రావాలి, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని మనసులో బలంగా అనుకున్నాడు. అనుకోవటమే తడవుగా జేబుల నుండి సెల్ ఫోన్ తీసి అక్క నెంబర్కి డయల్ చేశాడు. ఫోను రింగ్ అవుతున్నట్టు ఉంది. అక్క ఫోను ఎత్తింది. హలో. హలో రవి, నేను సరోజక్కన్రా. బావున్నావరా? బావున్నానక్క. ఇన్నేళ్లకు నీ గొంతు వింటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో అక్క. నాకంతేరా తమ్ముడు, సంతోషంతో కాలొక చోట నిలవటం లేదు. అక్క, ఈరోజు సాయంత్రం నా భార్య లక్ష్మిని తీసుకుని మీ ఇంటికి తప్పకుండా వస్తానక్క. నిజమారా రవి? తప్పకుండా రారా. కొత్తగా పెళ్ళైన జంట, నీ భార్యను తీసుకొని తప్పక రారా. నీకోసం ఎదురు చూస్తుంటాను. సాయంత్రం 5 వరకు మీ ఇంట్లో ఉంటానక్క. మళ్ళీ రాత్రి వరకు ఊరికి రావాలక్క. సరేరా, నువ్వు రావడమే అదృష్టం అనుకుంటాను. ఎంతో ఆనందంగా ఫోన్ పెట్టేసింది సరోజ. ముఖం మీద చిరునవ్వు. ఎన్నాళ్లకు తన తోడబుట్టిన వాడితో మాట్లాడింది. వాడు తన భార్యను తీసుకొని వస్తానంటున్నాడు. ఎంత సంతోషమైందో. వాళ్ళకి ఏదో చేసి పెట్టాలని మనసు ఆరాటపడుతుంది. కానీ ఏమీ చేయడానికి ఏమీ లేని పేదరికం ఖాళీ డబ్బాలతో వెక్కిరిస్తుంది. ఏం చేయాలి అని సరోజ దీర్ఘాలోచనలో పడింది. వస్తున్నది, త్వరగా ఎక్కండి. ఉదయం 9 గంటలవుతుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి. రోగుల రద్దీ. మందుల కోసం క్యూలు, డాక్టర్ల కోసం ఎదురుచూపులు. హాస్పిటల్ అంతా కూడా హడావిడిగా ఉంది. ఈ హడావిడిలోనే తన పని తాను చేసుకుంటూ పోతుంది సరోజ. అటుగా వెళుతున్న డాక్టర్ని పలకరించింది సరోజ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సరోజ. రిసెప్షన్, జనరల్ వార్డులో క్లీనింగ్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇక ఇప్పుడు పిల్లల వార్డులోకి వెళ్తున్నాను. వెళ్ళు. జనరల్ వార్డ్ క్లీనింగ్ అయిపోయిందన్నమాట. ఇవాళ మీరు డిశ్చార్జ్ అవుతురట కదమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మా. బాబు జాగ్రత్త. అవసరమేమన్నుంటే ఫోన్ చేయండి, ఇంటికొస్తా. పని చిన్నదైనా పెద్దదైనా చేసే మనసు పెద్దది. అందుకే ఆసుపత్రిలో అందరికీ సరోజ అంటే గౌరవం. రోజంతా కష్టపడి పనిచేసినా సరోజ ముఖంలో అలసట కంటే ఆత్మగౌరవమే ఎక్కువగా కనిపించేది. ఎవరి ముందు చేయి చాచడం ఆమెకు తెలియదు. తన చెమటతో సంపాదించిన ప్రతి రూపాయి తన కొడుకు కార్తీక్ భవిష్యత్తుకు పునాది. మధ్యాహ్నం అవుతుంది. డ్యూటీకి చిన్నపాటి విరామం.
లంచ్ సమయంలో సరోజ తన భోజనం డబ్బా తెచ్చింది. సాధారణ అన్నం, కొద్దిగా పప్పు. అంతలో ఓ పెద్ద వయసున్న ఆవిడ సరోజతో తన పలకరింపులు, మాటలు ఇలా కొనసాగుతున్నాయి. అమ్మ సరోజ, నీ కొడుకు సురేషు ఈ సంవత్సరం 10వ తరగతి కదా చదువుతున్నది, బాగా చదువుతున్నాడా? అవునమ్మా, సాయంత్రం ట్యూషన్ కూడా పంపుతున్నాను. అవును, మన చాలని జీతాలకు ఆ చదువు పెద్ద ఖర్చే. అవునమ్మా, చాలా ఖర్చుతో కూడింది. అందుకే కడుపు కట్టుకుని వాడిని కళ్ళల్లో పెట్టుకుని చదివిస్తున్నాను. అవును, ఎవరి సొమ్ము కాశపడకుండా మన పని మనం చేసుకుంటే దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నా. సరోజ మాటల్లో ఒక తల్లి త్యాగం ఉంది, ఒక తండ్రి బాధ్యత ఉంది, ఒక జీవిత పోరాటం కూడా ఉంది. సాయంత్రం డ్యూటీ సమయం అయిపోవడంతో హాస్పిటల్ నుంచి బయటపడింది సరోజ. ఎదురుగా పండ్ల దుకాణాలు కనిపించాయి. రేపు తన తమ్ముడు వస్తున్నాడు కాబట్టి ఏవైనా పండ్లు కొంటే బాగుంటుందని పర్సు తీసి చూసింది సరోజ. పర్సులో కేవలం 50 రూపాయలు మాత్రమే మిగిలిన్నాయి. ఈ 50 రూపాయలతోటే జీతం వచ్చే వరకు, అంటే ఈ వారం మొత్తం గడుపుకోవాలి. ఏది ఏమైనా సరే తమ్ముడికి పండ్లు కొనాలనే నిర్ణయించుకుంది సరోజ. పోయి పండ్లు బేరమాడింది. అన్నా, కమలాలు ఎట్లిస్తున్నావన్నా? అమ్మా, రోజు తీసుకునేదానివి. అమ్మా, 10 రూపాయలకు ఒకటి. 10 రూపాయలకు ఒకటా? ఓ 4 పండ్లు ఇయ్యన్నా. ఆ 4 పండ్లని బ్యాగులో వేసుకొని రేపు తమ్ముడికి పండ్ల రసం ఇద్దామని నిర్ణయించుకొని ఇంటికి బయలుదేరింది సరోజ. తమ్ముడు వస్తానన్న సమయానికి సరోజకు కాలు ఒక చోట నిలవటం లేదు. ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి తిరుగుతూనే ఉంది. అదిగో ఆటో చప్పుడు. రండి రండి, రారా తమ్ముడు. లక్ష్మిని మీ అత్తగారిని తీసుకొని లోపలికి రా. వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించి ముందు గదిలో కూర్చోబెట్టి వాళ్లను మాట్లాడుతూ ఉండమని వంటింట్లోకి వచ్చింది సరోజ. ఏం చేయాలో అర్థం కావటం లేదు. తాను నిన్న తెచ్చిన 4 కమలా పండ్లతో 2 గ్లాసులకు సరిపడ మాత్రమే రసం అయ్యింది. తమ్ముడి అత్తగారు వస్తుందని ఊహించలేదు. ఇప్పుడు ఇంకో గ్లాస్ కావాలి. ఏం చేయాలి? సరే, తమ్ముడికి మంచినీళ్ళు ఇస్తూ స్ప్రైట్ అని చెప్పాలి అని నిర్ణయించుకుంది సరోజ. తమ్ముడు, నీకు స్ప్రైట్ అంటే చాలా ఇష్టం కదా, నీకు స్ప్రైట్ తెచ్చాను, తీసుకో. థ్యాంక్స్ అక్క, నాకు స్ప్రైట్ అంటే ఇష్టమని నీకు ఇంకా గుర్తుందా? అక్క ఇచ్చిన గ్లాస్ చేతిలో పట్టుకొని అక్క మొహం వంక చూశాడు. అక్క మొహంలో కనిపిస్తున్న బాధ చూశాక గ్లాసులో ఉన్నది స్ప్రైట్ కాదు, నీళ్లే అని తెలిసినా స్ప్రైట్ లాగానే గుట్టుకలు మింగుతూ తాగుతున్నాడు రవి. అమ్మాయి, స్ప్రైట్ ఉంటే నాకు గ్లాస్ ఇవ్వమ్మా, నాకు చాలా ఇష్టం అది. సరేనండి. ఆవిడతో సరేనంది కానీ ఏం చేయాలో గుబులుగా ఉంది సరోజకు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అప్పుడే రవి లేచి, అత్తయ్య, నేను మీకు స్ప్రైట్ గ్లాస్ తెచ్చిస్తానుండండి. అక్క, నువ్వు వీరితో మాట్లాడుతూ ఉండు అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళాడు రవి. అయ్యో, జారి పడింది. స్ప్రైట్ గ్లాస్ కింద పడి పగిలిపోయింది. నేను బయటికెళ్ళి ఇంకో స్ప్రైట్ బాటిల్ కొనుక్కొస్తాను. ఇప్పుడెందుకులే అల్లుడు, పొద్దుపోతుంది, మనం వెళ్ళాలి కదా. అయినా కమలారసం తాగాగా. పదండి లక్ష్మి, వెళదాం. మీ అమ్మగారిని ఇంట్లో దింపి మన ఊరు వెళ్ళాలి కదా, పొద్దుపోతుంది, వెళదాం. రవి నెమ్మదిగా అక్క దగ్గరికి వచ్చి అక్క చేయి పట్టుకొని అక్క చేతిలో కొన్ని డబ్బులు పెట్టాడు. తమ్ముడు చేయి పట్టుకున్న సరోజకు నరాలన్నీ బిగుసుకుపోయి ఒళ్ళు జలధరించి బాంధవ్యపు వీణా తంత్రులు మీటుతున్నాయి. అక్క, ఇక మేము వెళ్ళొస్తాం. ఇదిగో
ఇవి ఉంచు, నా మేనల్లుడు చదువుకు పనికొస్తాయి. అలాగే తమ్ముడు, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే అక్క, ఆ పగిలిన గ్లాస్ ముక్కలన్నీ తీసివేయి, జాగ్రత్త. నేను పట్నానికి వచ్చినప్పుడల్లా నిన్ను కలిసే వెళ్ళిపోతాను. తమ్ముడు గ్లాసు ముక్కల్ని తీసివేయి అని అంటుంటే మన మధ్య ఉన్న పాత గొడవలన్నీ కూడా తీసివేయి, మనసు నిమ్మడం చేసుకో అని చెప్తున్నట్టుగా అనిపించి వారిని సాగనంపడానికి బయటికి వచ్చింది సరోజ. అక్క, వెళ్ళొస్తామక్క. మంచిదిరా తమ్ముడు, ఈసారి భోజనం చేయడానికి వీలుగా ఆదివారం నాడు రండి. తోడబుట్టిన బంధం చేరువైతే చినుకు చినుకై తొలకరి చినుకై జల్లువై విరజిల్లేగా అనుబంధాల ఇంద్రధనస్సు. ఆనందపు భాష్పాలై ఆనందపు భాష్పాలై